Ready to move in premium triplex villas at Kollur APR projects. కోతలుండవు, ఆంక్షలుండవు. ఇది పేదవాడి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాను. అది నా కమిట్మెంట్. అది ఇంకో పక్క అన్ని కూడా ఒకటే హామీ ఇస్తున్నా. నేను 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాను. పరిపాలన తెలిసిన వ్యక్తిని. 14 సంవత్సరాల్లో ఎంత పనిచేశానో రేపు 5 ఏళ్లలో దానికంటే ఎక్కువగా చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. సూళూరుపేటలో ఒక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 2 సార్లు గెలిపించారు. ఒక తట్ట మట్టేశాడా ఎక్కడన్నా? ఒక చిన్న అభివృద్ధి చేశాడా ఎక్కడన్నా? అతనికి అభివృద్ధి అంటే తెలుసా అని అడుగుతున్నా. 3వసారి కావాలంటున్నాడు. ఎందుకంటే పాపాల పెద్దిరెడ్డికి బినామీ ఈయన. మీ స్వర్ణముఖి నదిలో ఇసుక దందా చేయడం ఆయన బాధ్యత. ఆ ఇసుక దోచుకోవడానికి వీళ్ళని అడ్డంగా పెట్టుకుంటున్నాడు. అందుకే మొన్న సత్యవేడు ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యి ఆదిమూలం చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ దోపిడీకి నేను అనుమతించనని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అలాంటి వాళ్ళే పెట్టుకుంటున్నారు. నేను అడుగుతున్నా, ఇక్కడ గంజాయి వ్యాపారం ఉందా లేదా? బెట్టింగ్ ఉందా లేదా? ఎవరు కారణం దీనికి? ఇంకో పక్క గ్రావెల్ దందా ఉందా లేదా? బియ్యం, అక్రమ బియ్యం వ్యాపారం జరుగుతుందా లేదా? లిక్కర్ దందా ఉందా లేదా? తమిళనాడు నుంచి మద్యం వస్తా ఉందా లేదా? శ్రీ సిటీకి మనం పరిశ్రమలు తెస్తే వీళ్ళు పేకాట క్లబ్బులు తెచ్చారు. వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కాలే. ఇవన్నీ చూస్తా ఉంటే స్వర్ణముఖి కాళింగ్ నదిని ATM గా తయారు చేశారు. ఎనీ టైం డెలివరీ. ఇక్కడి నుంచి 24 గంటలు లూటీ. అవునా కాదా? మొత్తం ఊడ్చేశారు. ఇంకెక్కడ భూగర్భ జలాలు కూడా లేవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.